ఫిరాయింపు అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లుగా ఎక్కడ ఆధారాలు లేవని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లనుంది. తమ వాదనలు పట్టించుకోకుండా స్పీకర్ ఏకపక్ష తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గడువులోగా ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని, ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ నిన్న కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ టెంపుల్స్ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఆర్జిత టికెట్లు, వసతి గదుల బుకింగ్, ప్రసాదం పొందడం, కానుకలు, విరాళాలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పించారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని 9 టోల్ గేట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఎన్హెచ్ఏకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం తగ్గింపునకు ఆచరణాత్మక పరిష్కారం గురించి ఆలోచిద్దామని విచారణ సందర్భంగా పేర్కొంది. తాను నటించిన 11 సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఊహించని ప్రేమ లభించిందని నటుడు నవీన్ చంద్ర తెలిపారు. కొందరు థియేటర్లో చూడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తూ టికెట్ డబ్బులు కూడా పంపారని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీల కలయికలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తుంది. BB5 పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లుంటుందని తెలిపారు. T20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో జరిగే T20 ప్రపంచ కప్ విజేత కావాలన్న లక్ష్యంతో ఉన్న శ్రీలంక బోర్డు ఫీల్డింగ్ కోచ్గా భారత మాజీ కోచ్ ఆర్ శ్రీధర్ను నియమించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.